ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రాం ఓం జాం ఐం ఓం ట్రాం దోం ట్రాం గణం. ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ భ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నవగ్రహాయ నమః. ఆదిత్యాయ చ శోభాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ పురాణం 25వ భాగంలో కొరవ. అనసూయ, నీ జన్మ ధన్యం, నీ చరిత్ర శాశ్వతం. త్రిమూర్తుల్ని ఆవిష్ఠానం అన్నప్పుడు నీ మాట నాకు అర్థం కాలేదు. అలా ఎందుకన్నావో ఇప్పుడు అర్థమైంది. నువ్వే కాదు, నీ పెనిమిటి అత్రి కూడా త్రిమూర్తుల్ని ఒడిలో ఆడిస్తాడు సుమా. అనసూయ ఆనందాశ్రముల్ని దొడుచుకుంటూ నవ్వింది. అమ్మ, ఆశ్రమం వెలుపల నుంచి వినిపించింది పిలుపు. అమ్మా, ఆశ్రమం వెలుపల నుంచి వినిపించింది పిలుపు. అనసూయ, అత్రి గుమ్మం వైపు దూచారు. శీలవతి ఆమెతో పాటు అందగాడైన యువకుడు వస్తూ ఉన్నారు. అమ్మా అమ్మా, నా భర్తకు పునర్జన్మ సిద్ధించింది. నా భర్త వ్యాధి వృద్ధాప్యము మాయమైపోయాయి. అంతా నీ ఆశీర్వచన మహిమే అమ్మా. భర్త చేయబట్టుకున్న శీలవతి ఆనందంగా అంది అనసూయతో. అది నా మహిమ కాదు శీలవతి, త్రిమూర్తుల దయ, నీ అదృష్టం అనసూయ అంది. మాత, నీ దయతో, మీ దయతో, నా సతీమణి మహిమతో నాకు పునర్జన్మ దక్కింది. మమ్మల్ని దీవించండి. అందంతో యవ్వనంతో కలకల్లాడుతున్న ఉగ్రశ్రవుడు కృతజ్ఞతాపూర్వకంగా అంటూ అత్రి అనసూయల ముందు మోకరిల్లాడు. లీలవతి కూడా ఆ ఇద్దరికీ పాదాభివందనం చేసింది. నాయన, శీలవతి నీ కోసం ఇన్నాళ్ళు అష్టకష్టాలు అనుభవించింది. ఇక మీదట ఆమెను ఇష్టసుఖాలలో ఓలలాడించే బాధ్యత నీదే. అనసూయ ఉగ్రశ్రవుడితో అంది. అవును నాయన, అవును నాయన, అత్రి ఉగ్రశ్రవుడితో అన్నాడు. సతి పతిని ఆరాధనతో సేవిస్తుంది. పతి సతిని అనురాగంతో దీవించాలి. మీ దంపతులిద్దరే ఆదర్శమన్నాడు ఉగ్రశ్రవుడు. లీలవతి చిరునవ్వుతో చూచింది. 26వ అధ్యాయం నవగ్రహ పురాణం 26వ అధ్యాయం ప్రారంభం. చంద్రగ్రహ జననం. బ్రహ్మదేవుడి మాట ఉన్నట్లుండి అత్రి మహర్షి గుర్తుకు వచ్చింది. యజ్ఞకుండంలో హవిస్సులో అనసూయ గర్భంలో అత్రి శయ్యాగారం వైపు అడుగులు వేశాడు. ఓడవారగా మంచం మీద శయ్య తెల్లగా హిమవేదికలా కనిపిస్తుంది అతనికి. తెల్లటి శయ్య మీద తెల్లని వస్త్రాలు ధరించిన అనసూయ పబళించి ఉంది. క్షీరసాగరం మీద అలవోకగా వంకీలు తిరిగిన సన్నటి అందమైనల్లా కనిపిస్తుంది అనసూయ. అనసూయ అనసూయ తన ధర్మపతి. అనసూయ తన అదృష్టదేవత. త్రిమూర్తులను తన గర్భసుధార్ణవల్లో ధరించి 9 మాసాలు భరించి ప్రసవించి సంయమించి లాలించి పాలించి ఆడించే అదృష్టవంతురాలు. అత్రి ముందుకు కదిలాడు. వాతాయనంలో నుంచి తెల్లటి వెన్నెల ఆమె మీద కురుస్తుంది. అత్రి అప్రయత్నంగా వాతాయనంలోంచి ఆకాశంలోకి దూచాడు. చంద్రుడు ఎందుకో ఏదో నూతనోత్సాహంతో ఉదగలగలాడుతున్నాడు. అత్రి అప్రయత్నంగా చిరునవ్వు నవ్వుకున్నాడు. అందాల చందమామ తన అనుంగుపుత్రుడిగా జన్మిస్తాడు. బ్రహ్మదేవుడి వాక్కు ఆయన చెవుల్లో ప్రతిధ్వనించింది. అత్రి తన చూపుల్ని అనసూయ మొహం వైపు తిప్పాడు. ఆకాశంలోని చంద్రుడు అవని వీధికి దిగి వచ్చాడా? చంద్రబింబం లాంటి అనసూయ ముఖాన్ని ఆప్యాయంగా చూస్తూనుకున్నాడు అత్రి. నింగిలోని చంద్రుడు త్వరలో నేలకు దిగి వస్తాడు.
ఆయన ఆలోచనలను పసిగట్టినట్లు అనసూయ మూసిన కళ్ళను మెల్లగా తెరిచింది. ఆమె విశాల నేత్రాల కాంతిలో వెన్నెల తలుక్కుమని ఎతకలుస్తూ అనసూయ చిగురాకు పెదవుల్ని చిరునవ్వు విడదీసి అత్రి మహర్షి ఆశ్రమం మునిపత్నులతో కలకల్లాడుతుంది. నిండు చూలాలైన అనసూయ పాలనులగలాంటి పర్వం మీద కూర్చుంది. ఆమె ముఖం ఏదో వింత వెలుతురులో వెలిగిపోతుంది. గర్భంతో నునుపుదేలిన బుగ్గలు ఆమె గర్భంలోని చంద్రుణ్ణి చూపించే అద్దాల్లా ఉన్నాయి. అనసూయ అదృష్టాన్ని మునిపత్నులు వెతుకుంటూ సంబరపడిపోతున్నారు. ప్రసవ సమయంలో దగ్గరుండి చూసుకుంటామంటూ ధైర్యం చెప్పారు కొందరు. చిరునవ్వుతో వదులుతున్న అనసూయ పెదవులు, పెరుస్తున్న కళ్ళు మహిళలందరినీ మౌనంగా పలకరిస్తున్నాయి. శీలవతి అనసూయ జడలో పూలు పెట్టింది. మరో ముత్తైదువ అనసూయ నుదుటి మీద పూర్ణ చంద్ర తిలకం దిద్దింది. అందరికీ ఎడంగా నిల్చున్న అత్రి చూపులు అనసూయ ముఖమండలం మీదే తాపడం అయిపోయి ఉన్నాయి. ఎంత చూచినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అలా సమ్మోహనకరంగా దివ్య సౌందర్య భరితంగా ఉంది. అనసూయ ముఖం ఎంత చూచినా విసుగనిపించని నిండు చంద్రుడిలా ఉంది. ఆ పూర్ణ గర్భిణి వదన సౌందర్యం. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? అనసూయ ప్రశ్న అతన్ని విస్తరించింది. అంతసేపు రెప్పపాటు లేకుండా అనసూయనే చూస్తున్న అత్రి కళ్ళ మీదకి రెప్పలు వాలి తపడపలాడాయి. అత్రి ఆకాశంలోంచి దిగి చుట్టూ చూచాడు. అందరూ వెళ్ళిపోయారు ఎప్పుడో. అలా చూస్తూనే ఉన్నారు, ఆలోచిస్తూనే ఉన్నారు. ఏమిటి స్వామి? అనసూయ గర్భభారంతో నెమ్మదిగా అడుగులేస్తూ అత్రి ముందు ఆగి ఆయన మొహంలోకి చూచింది. నిన్ను చూస్తూ నన్ను నేను మర్చిపోయాను, అత్రి నవ్వుతో అన్నాడు. నీ నవ్వు ముఖంలో పున్నమి చంద్రుడు కనిపిస్తున్నాడు. అవును, నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. సంకల్పంతో నాకు జన్మ ఇచ్చిన తండ్రి బ్రహ్మదేవుడు నా కొడుకుగా నా ఇంట్లో తిరగడబోతున్నాడు. అంతకన్నా భాగ్యం మరొకటేముంది? ఆ అదృష్టంలో సగం నాది కదా స్వామి, అనసూయ చిరునవ్వుతో అడిగింది. నీది కేవలం అదృష్టం కాదు అనసూయ, మహద్భాగ్యం. సంతానం కోసం నువ్వు రోజున నోములు, చేసిన పూజలు సామాన్య ఫలాన్ని కాదు, అమర ఫలాన్ని ఇస్తున్నాయి. అత్రి మెప్పుగా అన్నాడు. అనసూయ అత్రి ప్రక్కనే నడుస్తూ వెళ్ళి గవాక్షం ముందు నిలబడ్డారు. అనసూయ అత్రి ప్రక్కనే నడుస్తూ వెళ్ళి గవాక్షం ముందు నిలబడ్డారు. ఆకాశంలోంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. నింగిలోని వెన్నెల నేలకు ఎప్పుడు దిగి వస్తాడు? అత్రి నవ్వుతూ అడిగాడు. నెలలు, వారాలు కాదు, రోజులే, అనసూయ చిరునవ్వుతో అంది. తన తలని భర్త భుజం మీదికి వాల్చి చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ, అది సౌమ్య నామవత్సరంలో కార్తీక మాసం శుద్ధ దశమి. అనసూయ ముద్దులు మూటగడుతున్న అందాల బాలుణ్ణి ప్రసవించింది. సృష్టికర్త బ్రహ్మదేవుడు రజోగుణం మూర్ధీభవించిన చంద్రుడిలాగా అవతరించాడు. అత్రి మహర్షి పుత్రుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు. త్రిమూర్తులు వారి పత్నులు, బ్రహ్మ మానస పుత్రులు వారి పత్నులు కశ్యప ప్రజాపతి, ఆయన పత్నులు ఇంద్రాది దేవతలు వారి పత్నులు దేవర్షి నారదుడు ఆ కార్యక్రమానికి విచ్చేశారు. బ్రహ్మదేవుడు తన అంశరూపానికి స్వయంగా చంద్రుడు అని నామనిర్దేశం చేశాడు. చంద్రుడు చల్లని గ్రహం, చల్లదనంతో లోకాలను ఆహ్లాదపరుస్తాడు. భవిష్యత్తులో నవగ్రహ దేవతలలో ఒకడుగా పట్టాభిషిక్తుడై ఆరాధనలు అందుకుంటాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు. దేవతలందరూ బాలచంద్రుడిని దీవించారు. ఇది నవగ్రహ పురాణం 26వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 27వ అధ్యాయం. గురువుగారు చంద్రుడి జన్మం గురించి చక్కగా చెప్పారు. పతివ్రతైన శీలవతి జీవితం బాగుపడింది. అనసూయకు సంతానం కలిగింది. ఆ 2 మార్పులకు మూలం మాండవ్య మహర్షి శాపం. శూలానికి కూర్చోబడిన మాండవ్య మహర్షి ఏమయ్యాడో మీరు చెప్పడం మర్చిపోయారు. చిదానందుడు గురువు నిర్వికల్పానందతో అన్నాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. మరిచిపోలేదు నాయన,
మనం శ్రవణం చేస్తున్న నవగ్రహ చరిత్రతో ఆ మహర్షికి అనుబంధం అంత మాత్రమే అంచేత చెప్పకుండా దాటవేశాను. ఆయన గురించి తెలుసుకోవాలని ఉత్కంఠంగా ఉంది గురువు గారు. విమలానందుడు అన్నాడు, సరే క్లుప్తంగా చెప్తాను. శూలప్రోతం శిక్ష అనుభవిస్తున్న మాండవ్యుడు నిరపరాధి అని తెలుసుకున్న రాజు ఆయనను శూలం నుండి కిందకి దింపించాడు. అయితే కంఠం దాకా పోయిన ఆ శూలను లాగితే రాలేదు. వదులుగా ఉన్న అగ్రభాగం ఆయన శరీరంలోని కంఠభాగంలో విరిగి అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయన ఆని మాండవ్యుడుగా ప్రసిద్ధి చెందాడు. మరొక విశేషం ఏమంటే ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే యమధర్మరాజు ద్వాపర యుగంలో భూలోకంలో విదురుడుగా జన్మించాడు అంటూ ముగించాడు నిర్వికల్పానంద. గురువు గారు ఇప్పుడు కుజగ్రహ జన్మ వృత్తాంతం వినిపిస్తారా? సదానందుడు అడిగాడు. కుజుడు ఎవరికి జన్మించాడు? గురువు గారు శివానందుడు అడిగాడు. నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. నవగ్రహాల గురించి ఆలకించాలని మీరంతా చాలా ఆతృతగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన ఆశ్రమంలో జరుగుతున్నట్టే కుజుడి జననం గురించి చర్చ సత్యలోకంలోనూ జరిగింది. సరస్వతి బ్రహ్మలు పద్మాసనాల మీద కూర్చొని ఉన్నారు. బ్రహ్మగారి మానసపుత్రుడు విశ్వవార్తాహరుడు అయిన నారదుడు చేరుకొని తన జననీ జనకులకు నమస్కరించాడు అంటూ కథనం ప్రారంభించాడు. కావాలంటే మన నారదుణ్ణి అడగండి అంది సరస్వతి చిరునవ్వు నవ్వుతూ. ఏమిటి జనని? నారదుడు కుతూహలాన్ని అంటుకోకుండా అడిగాడు. అది కాదు నారద, మీ జనకుల అంశ అనసూయ కడుపు పంటగా చంద్రుడు జన్మించాడు కదా, ఈ బ్రహ్మదేవుల కన్నా ఆ బాలుడే అందంగా ఉన్నాడు అన్నాను. నేను కాదంటున్నారు ప్రాణేశ్వరుడు, నేను కాదంటున్నారు ప్రాణేశ్వరుడు. సరస్వతి నవ్వుతూ ఉంది. పసుగుడ్డుతో మాకు పోలిక. బ్రహ్మ నవ్వు దాచుకుంటూ అన్నాడు, నువ్వు చెప్పున్నారదా, ఈయన గారు అందంగా ఉన్నారా, ఆ బాలుడు అందంగా ఉన్నాడా? సరస్వతి బ్రహ్మను వాలుగా చూస్తున్నారు అడిగింది. నారాయణ, అమ్మ ముందు అసత్యం పలకరాదు, చంద్రుడే అందగాడు అంటూ నారదుడు ఓరకంటితో బ్రహ్మముఖాలను పరిశీలించాడు. బ్రహ్మ చిరునవ్వులు కురిపిస్తున్నాడు. ఆ మాత్రం మాకు తెలియదా ఏమిటి? చంద్రుడు అందచందాలను అందరినీ తలదన్నే విధంగా ఉండాలని అతని జన్మానికి పూర్వమే మేము సంకల్పించాం కదా. సత్యలోక ప్రభువుల నోట సత్యం పలికించడానికి ఎంత శ్రమ పడాల్సి వచ్చిందో చూచావా నారద? సరస్వతి నవ్వుతూ అంది. నారదుడు బ్రహ్మ శృతి కలిపారు. నారద, బాలచంద్రుడు ఎలా ఉన్నాడు? సరస్వతి కుతూహలంగా అడిగింది. ఇంకా అనసూయ స్తన్యం తాగుతూనే ఉన్నాడా? నారాయణ, మాత, మీరు కాలగణనను నిర్లక్ష్యం చేసినట్టున్నారు. మన చంద్రుడు ఇప్పుడు పాలు తాగే పసివాడు కాదు, అరణ్యంలో తిరుగాడుతూ దర్భలు సమితులు ఏరి చేస్తున్నాడు. తండ్రి అత్రి మహర్షి అధ్యాపకత్వంలో వేదశాస్త్రాలు ఔపోసనపడుతున్నాడు నారదుడు వివరించాడు. అలాగా? సరస్వతి ఆశ్చర్యంతో అంది. మరి నవగ్రహాలలో మూడవ గ్రహం ఆవిర్భవించాలి కదా? అవును, ఆ కార్యం పరమేశ్వరుడి ద్వారా జరిగితే బాగుంటుంది బ్రహ్మ సాలోచనగా అన్నాడు. పరమేశ్వరుడా? ఆశ్చర్యపోయింది సరస్వతి. పరమేశ్వరుడా? ఆశ్చర్యపోయింది సరస్వతి. శ్రీ మహావిష్ణువు నుండి మొదటి గ్రహదేవత సూర్యుడు అవతరించాడు. మాంసతో రెండవ గ్రహదేవత చంద్రుడు ఉదయించాడు. త్రిమూర్తులలో ఇక మిగిలింది శివుడే. ఆయన మూలంగా మూడవ గ్రహం ఆవిర్భవిస్తే నారాయణ, నారదుడు ఉత్సాహంగా అడ్డు తగిలాడు. వెనక అయితే వెళ్ళి కైలాసవాసుడిని హెచ్చరించమని ఆజ్ఞ. మా జనకుల సంకల్పము, మా సంకల్పము అదే పుత్ర బ్రహ్మ అన్నాడు. నారదుడు ఆలస్యం చేయకుండా నిష్క్రమించాడు. ఇది నవగ్రహ పురాణం 27వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 28వ అధ్యాయం. కుజగ్రహ జననం. నిశ్శబ్దం తాండవిస్తున్న కైలాసం నారదుడికి ఆశ్చర్యం కలిగించింది. ప్రతి యోగాగ్నిలో దగ్ధమైనప్పటికీ ఇతర కైలాసవాసులు ఉండాలి కదా. కైలాస ప్రాంతంలో సంచరిస్తున్న నారదుడికి ఒక ఏకాంత ప్రదేశంలో తపోదీక్షలో ఉన్న పరమశివుడు కనిపించాడు.
తామర పువ్వులాగా ఎర్రవారిన శివుడి శరీరం ఆయన తపస్సు తీక్షణతనం కళ్ళగట్టు బహోగ్ర తపోనిష్టలో ఉన్న రుద్రదేవుణ్ణి పలుకరించే సాహసం లేకపోయినా నారదుడు ఆయన ఉగ్ర సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ తనను తాను మరిచిపోయాడు. అలా నిలుచుండిపోయాడు. లేత తామర పువ్వు రంగులో ప్రకాశిస్తున్న శరీరం, ధ్యానముద్రలో కూర్చోవడం వల్ల ఇనుమడిస్తున్న సౌందర్యం, శరీరం కాంతితో కలిసి కలవకుండా చూపుల్ని లాగుతున్న రాగి రంగు జటాతూటం, ఓహో పరమశివుడి నిష్ఠా సౌందర్యం అమోఘగా నారదుడు అప్రయత్నంగా తనలో అనుకున్నాడు. పరమేశ్వరుడి ముఖ సౌందర్యాన్ని తదేకంగా చూడసాగిన నారదుడి కళ్ళు ఆశ్చర్యంతో మరింత విచ్చుకున్నాయి. ఎందుకో అగ్ని నేత్రం నెలకొన్న శివుడి పాలభాగం మెల్లగా ముదురు ఎరుపు రంగుకు మారుతుంది. క్షణంలో మందార పుష్పు మరణాన్ని సంతరించుకున్న పరమశివుడి నెన్నుదురు ఇంకా ఎర్రబారి కనకనమండే అగ్నివర్ణాన్ని అందిపుచ్చుకుంది. ఆయన ఉగ్ర తపస్సులోని తీక్షణత కారణంగా అందమైన అగ్ని ఫలకంలా ఉన్న నుదురు మీద స్వేద బిందువు ఉడికింది. నిప్పు మీద నీటి బిందు. ఓహ్! నారదుడు అబ్బురపడిపోయి అలాగే చూస్తుండిపోయాడు. ముక్కంటి మూడవ కంటి మీదుగా అధోముఖంగా జారుతుంది ఆ పావన స్వేదం. నుదురి మీద నుంచి నాజూకైన ఆ నాసిక మీదుగా జారుతూ క్షణకాలం ముక్కు కొన మీద ముత్యంలాగిన శివస్వేదం ఆయన ముందు నేల మీద పడింది. వేద బిందువుని వెంటాడుతూ ఉండిపోయిన నారదుడి చూపులు అది వాలిన స్థానం మీదే నాటుకుపోయాయి. అతన్ని ఆశ్చర్యంలో ముంచేస్తూ ఆ స్థానంలో ఒక పురుష శిశువు ఆవిర్భవించాడు. అగ్నివర్ణంలో 4 భుజాలతో ఆ శిశువు కూడా చక్కగా చూపరులను అబ్బురపరిచేలా ఉన్నాడు. నారదుడి చూపులు శిశువు మీద నుండి శివుడి ముఖం వైపు ఎగబ్రాకుతూ వెళ్ళాయి. శివుడు తన ధ్యాన లోకంలో తానున్నాడు. ఉన్నట్టుండి శిశువు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దగ్గరగా వెళ్ళి ఎత్తుకొని అక్కన చేర్చుకొని ఓదార్చాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ చలనరహితంగా నిల్చుండిపోయాడు నారదుడు. శిశువు రోదన సాగుతూనే ఉంది. నారదుణ్ణి మరోసారి నివ్వెరపాటుకు గురి చేస్తూ ఒక స్త్రీమూర్తి బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆమెను నారదుడు క్షణంలో పోల్చుకున్నాడు. భూదేవి రోధిస్తున్న బాలుని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ఉన్నతంగా తన వక్షాన్ని కట్టుకుంది. భూదేవి లేచి నిల్చొని ధ్యాన నిష్టలో నిమగ్నుడైపోయిన పరమేశ్వరుని తదేకంగా చూచింది. పరమేశ్వర! ధైర్యంగా శివుణ్ణి పిలిచిందామె. శివుడి విశాల నేత్రాలను అర్ధనిమీలతాలుగా చేస్తూ కిందికి వాలి ఉన్న రెప్పలు నెమ్మదిగా పైకి లేచాయి. ఎదురుగా నిల్చున్న భూకాంతను ఆమె చేతుల్లోని శిశువును నిర్వికారంగా దూచాయి త్రినేత్రుడి 2 కళ్ళు. పరమేశ్వర! ఈ శిశువు మీ పుత్రుడు. మీ పావన శ్వేతజలం నా మీద పడి శిశువుగా మారింది. స్వీకరించండి శిశువును ముందుకు చూపుతూ అంది భూదేవి. శివుడి ముఖం మీద చిరునవ్వు మెల్లగా మెరిసింది. దేవి, నీ ఒడిలో పడిన ఈ బాలుణ్ణి నీ పుత్రుడుగానే భావించు. నేను సతీరహితుణ్ణి కదా. బాలుని ఆలనా పాలన చూడడానికి అశక్తుణ్ణి. బాలకుడు నీ పుత్రుడే అని నేను అనుశాసిస్తున్నాను. పుడమి తల్లి ఈ పుత్రుడికి తల్లి. స్వామి! అవును తల్లి, నువ్వు హక్కున చేర్చుకోగానే ఏడుపు మానివేశాడు కదా. భూపుత్రుడైన కారణాన బాలుడు భౌముడు అని కుజుడు అని పిలువబడుతాడు. అగ్నివర్ణుడైన కారణంగా అంగారకుడుగా కూడా ప్రసిద్ధుడవుతాడు. ఈ క్షణం నుండి బాలకుడి పోషణ భారం నీదేనమ్మా. మహాబలవర్ధకమైన నీ స్తన్యమిచ్చి ప్రయోజకుణ్ణి చేయి. మహాభాగ్యమంటూ భూదేవి బాలుడిని తనకు హత్తుకుంది. ఆది శంకరులకు అభివాదాలు అంటూ లక్ష్మీ విష్ణువులు సరస్వతి బ్రహ్మలు ప్రత్యక్షమయ్యారు. నవగ్రహాలలో తృతీయ గ్రహ దేవతను ఆవిర్భవింపజేసిన మీ దివ్య దృష్టికి అభినందనలు బ్రహ్మ విష్ణువులు అన్నారు. ఇది 28వ అధ్యాయం సంపూర్ణమైన నవగ్రహ పురాణం. 28వ అధ్యాయం సంపూర్ణమైనది. 29వ అధ్యాయం. కుజుడు
కుజగ్రహ జననమైనది. కుజగ్రహ జననమైన ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం. 29వ అధ్యాయం. కుజగ్రహ జననం. నారాయణ నారాయణ, అదృష్టం అంటే నాదే, కోరకుండానే ఈ నారదుడి కోరిక తీరింది. మా సహోదరులు అందరినీ అన్నింటినీ మూడవ గంటితో దూటి గ్రహిస్తాడు నారద అంది భూదేవి. లక్ష్మి భూదేవి చేతుల్లోంచి బాలుణ్ణి అందుకుని ముదురు మీద ముద్దెట్టుకుంది. భూదేవి శ్రీహరిని వాలుగా చూస్తూ నమస్కరించింది. కళ్ళతో పలకరిస్తూ దీవించాడు ఆయన. అబ్బా, తామర ముగ్గలా ఉన్నాడు అంది సరస్వతి కుదుర్ని అందుకుంటూ. అమ్మా భూదేవి, బాలకుణ్ణి చక్కగా తీర్చిదిద్ది విద్యావంతుణ్ణి చెయ్యి. ఈ శిశువు సామాన్యుడు కాదు, నవగ్రహ దేవతలలో ఒకడు అన్నాడు బ్రహ్మ. అవును ధరణి, అంగారక బాలుని తల్లిగా నీకు అంది వచ్చిన అదృష్టం నీ కీర్తిని లోకాలలో శాశ్వతం చేస్తుంది అన్నాడు విష్ణువు. వసుధ, నా శ్వేత సంభూతుడైన ఈ శిశువు నీ శిశువైనాడు. భవిష్యత్తులో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలనబడి తాపత్రయం లేని విశిష్ఠుడుగా విరాజిల్లుతాడు. నీ పుత్రుడైన ఈ కుదిని ప్రభావంతో లోకాలకు భూసంపద లభిస్తుంది అన్నాడు శివుడు. సరస్వతి బాలభూముణ్ణి భూదేవికి అందించింది. గర్భధారణ క్లేశం లేకుండానే తల్లివైన అదృష్టం నీది అంది చిరునవ్వుతూ. పరమేశ్వరుల దీక్షకు భంగం కలిగిందేమో నారదుడు నవ్వుతూ అన్నాడు. అర్థం చేసుకున్నట్లు బ్రహ్మ విష్ణువు ధర్మపత్ని సమేతులుగా దృశ్యమయ్యారు. భూదేవి బాలుని శరీరానికి అత్తుకొని శివుడి వైపు చూచింది. అప్పుడప్పుడు మీ సేదదుడిని మీ దర్శనానికి తీసుకువస్తుంటాను, సెలవు. శుభం భూయాత్ అన్నాడు శివుడు దీవిస్తూ. భూదేవి బాలుడితో పాటు అంతర్ధానమైంది. శివుడు ఇంకా అక్కడే ఉన్న నారదుడి వైపు చిరునవ్వుతో చూచాడు. నారద, మా దీక్షకు భంగం కలిగింది కదూ. నారాయణ, తమ అనుమతితో నిష్క్రమిస్తున్నాను. కుజజనన వార్త లోకాలలో దాటాలి కదా. పరమేశ్వరుడు విశాలమైన రెప్పల్ని విశాలమైన నేత్రాల మీదికి వాల్చాడు. నిర్వికల్పానంద కథనం వాటి ఋషుల వైపు చూచాడు. కుజుని ఆవిర్భావం గురించి విన్నారు కదా. తరువాత ఎవరి వృత్తాంతం చెప్పుకోవాలో చెప్పగలరా? ఇంకెవరు? బుధుడు. చిదానందుడు నవ్వుతూ అన్నాడు. నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. బుధగ్రహం కాదు నాయన, గురు శుక్రుల గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే అనే క్రమం నవగ్రహాల స్థానాలను త్రిమూర్తులు నిర్ణయించిన వరుస క్రమం. నవగ్రహ దేవతలు జన్మించిన క్రమం కాదు. గురువు శుక్రుడు అనంతరం గురువుకు, అంటే బృహస్పతికి వివాహం జరిగిన అనంతర కాలంలో జన్మించాడు బుధుడు. అంచేత గురు శుక్రుల జన్మ వృత్తాంతాలు తెలుసుకోకుండా బుధుని వృత్తాంతం తెలుసుకోవడం పద్ధతి కాదు. మరో నిజం చెప్పాలంటే గురుగ్రహంగా పేర్కొనబడే బృహస్పతి, శుక్రుడు ఇద్దరు చంద్రుడి కన్నా ముందే జన్మించారు. అయితే నేను ముందుగా చంద్రజన్మ గాథనే వినిపించాను. ఎందుకంటే ఆయన ఆవిర్భావానికి గురు శుక్రులకు ఏ విధమైన సంబంధము లేదు. అర్థమైంది గురువు గారు. విమలానందుడు అన్నాడు. చంద్రుడి ఆవిర్భావం గురించి ముందుగా చెప్పడానికి మరో ముఖ్య కారణం ఉంది. నవగ్రహాల్లో మొదటి ముగ్గురు త్రిమూర్తుల అంశాలతో జన్మించారు. అందుకని ఆ ప్రాధాన్యతనిచ్చాను. నిర్వికల్పానంద వివరించాడు. ఏ అంశాన్ని విస్మరించకుండా తెలియజెప్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. సదానందుడు సంతోషంగా అన్నాడు. నిర్లక్ష్యంగా చెప్తే పురాణం పుక్కిటి పురాణం అయిపోతుంది నాయన. నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు. సరే, ఇక బృహస్పతి చరిత్ర శ్రవణం చేద్దాం. బ్రహ్మ మానస పుత్రుడు అంగీరసుడు గుర్తున్నాడు కదా. ఆయనకు చాలామంది భార్యలు, చాలామంది పుత్రులు పుత్రికలు ఉన్నట్టు పురాణాలు చెప్తున్నాయి. అయితే మన కథకు వాళ్ళందరితోటి అవసరం లేదు. బృహస్పతి చరిత్రకు అవసరమైన వాళ్ళ గురించి మాత్రమే తెలుసుకుందాం. అంగీరస మహర్షి భార్యలలో శ్రద్ధ అనే ఆమెది ప్రముఖ స్థానం. వసుధ అనే మరొక పేరు కూడా ఆమెకు ఉండేది. అంగీరసుడికి శ్రద్ధకు కలిగిన ప్రథమ సంతానం
ఉతధ్యుడు ఇది నవగ్రహ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 30వ అధ్యాయం గురుగ్రహ జననం. అంగీరసుడు ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని కొడుకు ఉతధ్యుడికి వేదం నేర్పుతున్నాడు. ఉతధ్యుడు శ్రద్ధాశక్తులతో పాఠం నేర్చుకుంటున్నాడు. తండ్రి అడుగుతున్న ప్రశ్నలకు ఉతధ్యుడు ఆలోచించి సమాధానాలు చెబుతూ ఉన్నాడు. సమయానికి నారద మహర్షి వచ్చాడు. నారాయణ నామస్మరణం చేస్తూ అంగీరసుడు తన మానస సహోదరుడైన నారదుణ్ణి సాధారణంగా దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. పాఠం ముగించి ఉతధ్యుడు వెళ్ళాడు. విద్యలో తండ్రి నుంచి పోయేలా ఉన్నాడే ఉతధ్యుడు అన్నాడు నారదుడు. లేదు నారద, ఉతధ్యుడు తెలివైన వాడే. మాటల్లోనూ నడకలోనూ బాగా నెమ్మదిగా ఉంటాడు. కుశాగ్ర బుద్ధి, మహామేధావి అయిన ఆదర్శపుత్రుని పొందాలని ఉంది నాకు. అంగీరసుడు నవ్వుతూ అన్నాడు. అగ్నిశిఖ లాంటి తీక్షణమైన చురుకైన బుద్ధి కలిగిన పుత్రుడు మీకు తప్పగలుగుతాడు. అగ్నిదేవుణ్ణి ఆరాధించండి నారదుడు అన్నాడు. అగ్నిదేవుడా? అగ్నిదేవుడా? అంగీరసుడు ఆశ్చర్యంగా అన్నాడు. అవును, అగ్నిదేవుడే. వీరంటే ఆయన ఒక ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన అభిమానం ఉన్నాయి. మర్చిపోయారా? అగ్ని అలిగి వెళ్ళి అరణ్యాల్లో తపస్సులో మునిగినప్పుడు ఆయన విధుల్ని నిర్వహించి మీరు లోకాలకు ఉపకారం చేశారు కదా. గతాన్ని గుర్తు చేశాడు నారదుడు. ఎందుకు గుర్తులేదు నారద? తన పదవి శాశ్వతంగా స్వీకరించమన్నాడు ఆనాడు అగ్నిహోత్రుడు. సవినయంగా నిరాకరించాను. నన్ను తన జ్యేష్ఠపుత్రుడిగా భావించమన్నాను. అంగీరసుడు చిరునవ్వుతో అన్నాడు. ఇంకేం, మేధావి అయిన కుమారుడికి మహాది మేధావి అయిన కుమారుణ్ణి అనుగ్రహించి ఆశీర్వదించడానికి అగ్నిహోత్రుల వారు సందేహించరు. శుభస్య శీఘ్రం. వెంటనే అగ్నిభట్టారకుడు అభిమానించే హోమకార్యం ప్రారంభించండి అంటూ లేచాడు నారదుడు. అంగీరసుడు నారదుడు సూచనను అనుసరించి అగ్నిదేవుడికి ప్రీతి కలిగించే అగ్ని కార్యం ప్రారంభించాడు. ధర్మపత్నిని ప్రక్కన ఉంచుకొని భక్తి ప్రపత్తులతో శాస్త్రసమ్మతంగా ఆయన చేసిన యాగం సత్వరమే సత్ఫలితాన్ని కలిగించింది. అగ్నికుండంలో ప్రజ్వలిల్లుతున్న కీలలలో దగదగ మెలిగిపోతున్న అగ్నిభట్టారకుడు ప్రత్యక్షమయ్యాడు. అంగీరసుడు శ్రద్ధా భయభక్తులతో చేతులెత్తి నమస్కరించాడు. అంగీరస, నువ్వు నన్ను ఎప్పుడు వరం కోరుతావా అని ఆతృతగా చూస్తున్నాను సుమా. కోరుకో, ఏం కావాలి? ఆశ్రమ ప్రాంగణంలో అగ్నిదేవుడి కంఠం గంభీరంగా ప్రతిధ్వనించింది. కుశాగ్ర బుద్ధి, మహామేధావి అయిన ఆదర్శపుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి అంగీరసుడు అర్థించాడు. పుత్రుడు కోరితే పుత్రుణ్ణి ఇవ్వకుండా ఉండగలనా? అగ్నిదేవుడు నవ్వుతూ అన్నాడు. సునిశిత బుద్ధి, అద్వితీయమైన వాక్చాతుర్యం, మహత్తరమైన మేధో సంపద కలిగిన పుత్రుడు నీ సతీమణి శ్రద్ధ ద్వారా నీకు కలుగుతాడు. లోకాలన్నీ భవిష్యత్తులో అతని పేరునే బుద్ధి కుశలతకు పర్యాయపదంగా ఉపయోగిస్తాయి. తల్లిదండ్రులైన నీ చరిత్రను కీర్తిని ఆ కుమారుడు శాశ్వతం చేస్తాడు. అగ్నిదేవుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు. ధన్యోస్మి. అంగీరసుడు శిరస్సు వంచి నమస్కరించాడు. తుంభుయాత్ అంటూ అగ్ని జ్వాలలో కలిసిపోయాడు. అగ్నిదేవుడి వరం ఫలించింది. సకాలంలో శ్రద్ధ గర్భవతి అయింది. తను ఎంతగానో కోరిన మహామేధావి అయిన పుత్రుణ్ణి గర్భంలో మోస్తున్న ధర్మపత్నిని అంగీరసుడు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నాడు. ఆశ్రమంలో నెమ్మదిగా తిరుగాడుతున్నది. శ్రద్ధాదేవికి 9 మాసాలు నిండాయి. అది ఒక శుభదినం. శ్రద్ధాదేవి ఒక బాలునికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే పరిమళం వెదజల్లే పుష్పంగా బాలకుడి ముద్దు మొహంలో ఏదో జ్ఞానతేజం ప్రతిఫలిస్తుంది. ఆ విశాల నేత్రాలలో ఏదో వెలుగు. అంగీరస మహర్షి పుత్రజననాన్ని పురస్కరించుకొని శాస్త్రం విధించిన అగ్ని కార్యాలను నిర్వర్తించాడు. ఇతర మానస పుత్రులు సకుటుంబంగా నామకరణ మహోత్సవానికి విచ్చేశారు. అంగీరసుడు పుత్రుడికి బృహస్పతి అని నామకరణం చేశాడు. త్రిమూర్తుల ప్రతినిధిగా ఆ శుభకార్యాలలో పాల్గొన్న నారద మహర్షి శ్రద్ధ అంగీరసులను అభినందించేలా అన్నాడు. మీ చిన్న శిశువు మహాజ్ఞాన సంపన్నుడుగా మాత్రమే కాదు, భావి కాలంలో నవగ్రహాలలో ఒక ప్రముఖ దేవతగా అభిషిక్తుడు
అవుతాడు. విమూర్తులు ఈ సందేశాన్ని మీకు అందజేయమన్నాడు. ఇది నవగ్రహ పురాణం 30 అధ్యాయం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి.